నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తర కోస్తా జిల్లాలో సాగుతున్న ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట మార్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. 6 సంవత్సరాల నుంచి గమనించింది ఏంటంటే, ఎక్కడైతే ఈ JL 24 కానీ ఇప్పుడు వాడుతున్న K6 రకాలు కూడా ఈ ఖరీఫ్ పంటలో ఎక్కువ వర్షాలు పడి ఎత్తు ఎక్కువ పెరుగుతున్నాయి. సుమారుగా 50 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు కూడా ఎత్తు ఎక్కువ పెరగడం, గాలిలోనే కాయలు ఊడలు ఉండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు గమనించవలసింది ఏంటంటే, ఎత్తు పెరిగేటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను తప్పనిసరిగా రైతులు వేయాల్సిన అవసరం ఉంది. వీటిలో ఇప్పుడు మన కొత్తగా విడుదలైనటువంటి రకాలు చాలా వరకు మన జిల్లాకు కూడా మనం పరిశీలించడం అనేది జరిగింది. అందులో రైతులు సాధారణంగా ఇప్పుడు K6 రకం వేస్తున్నారు. అది కూడా ఖరీఫ్కి అంతకు అనుకూలంగా ఉండట్లేదు. దాని స్థానంలోనే ఇప్పుడు కదిరి హరితాంధ్ర అని చెప్పేసి ఒకటి రకం రావడం జరిగింది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఎత్తు కూడా చూసుకుంటే అడుగు నుంచి అడుగున్నర వరకు మాత్రమే పెరుగుతుంది. దిగుబడి పరంగా చూసుకుంటే ఖరీఫ్లో మనకు చూసుకుంటే 45 కేజీల బస్తాలు 15 నుంచి 16 బస్తాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి రకం. అదేవిధంగా ధరణి అని చెప్పేసి ఒక రకం తిరుపతి నుంచి పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజుల్లో దిగుబడి వచ్చేటువంటి రకం. కాయలు కూడా గుత్తు కాయలుగా వస్తాయి. దిగుబడి పరంగా ఇది కూడా మనకి ఎకరానికి 15 నుంచి 16 బస్తాల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాబట్టి ఈ రకం కూడా రైతులు వేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కదిరి నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని వేరుశెనగ రకాలు శ్రీకాకుళం జిల్లాకు అనువుగా ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో పెరిగి తక్కువ పంటకాలం ఉండి మంచి దిగుబడులను ఇస్తున్నాయి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయి. విత్తనం కావాలనుకునే రైతులు దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను సంప్రదించవచ్చు. విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకాలు మనకి కదిరి నుంచి తీసుకుంటే K18, 12 అనే రకం ఇంకా విడుదల కాలేదు. అయినా కానీ మన జిల్లాలకి, ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా అనువుగా ఉందని మనం పరిశీలన క్షేత్రాల్లో గమనించడం జరిగింది. ఈ రకం కూడా చూసుకుంటే 110 నుంచి 115 రోజుల్లో మనకి కాల పరిమితి కలిగి ఉంటుంది. కాయలు కూడా K6 రకానికి దగ్గరగా ఉంటుంది, నాణ్యత కూడాను. మరి దిగుబడి పరంగా చూసుకుంటే 16 నుంచి 18 బస్తాలు ఒక ఎకరానికి, అంటే 45 కేజీల బస్తాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని వేసుకోవచ్చు. కొంచెం నీటి సదుపాయం ఉండి ఎక్కువ కాలం అయినా పర్వాలేదు అనుకుంటే కదిరి చిత్రావతి, అలాగే కదిరి అమరావతి ఈ రకాలు మనకి 120 రోజుల నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి. కాబట్టి చేను కోసే వరకు కూడా పచ్చగా ఉంటాయి, కాయలు గుత్తు కాయలు ఉంటాయి. దిగుబడి పరంగా మనం చూసుకుంటే K6 రకం లాగా ఇది కూడా 14 నుంచి 15 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాకపోతే ఎత్తు తక్కువగా పెరుగుతాయి. వీటిని రొడ్డ పచ్చగా ఉంటుంది. కాబట్టి వేరుశెనగ కోత అనంతరం దాన్ని మనం పశువుల దానాగా కూడా వాడుకోవడానికి అనుకూలంగా ఉండే రకాలు. కాబట్టి కదిరి చిత్రావతి కానీ కదిరి అమరావతి ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వేరుశెనగ పంటలో తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట వేసిన 25 నుంచి 30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
వేరుకుళ్ళు తెగులు అనేది ఒకటి సమస్య వస్తుంది. పంట వేసిన తర్వాత 25-30 రోజుల సమయంలో మొక్కలు చనిపోవడం కూడా రైతులు మరి గమనిస్తున్నారు. అది ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని మనం కాలర్ రాట్ అని చెప్పేసి అంటాం. దీనికి తప్పనిసరిగా రైతు సోదరులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం విత్తన శుద్ధిని టెబుకొనజోల్ అనే మందు మనం 1 గ్రాము కేజీ విత్తనానికి చెప్పును కనుక కలుపుకుంటే ఒకవేళ టెబుకొనజోల్ మందు కనుక దొరకపోతే వారికి దగ్గరలో ఉన్న డైథెన్ M45 ఆ మందు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు చెప్పు కానీ, లేదా కార్బండిజం అయితే కిలో విత్తనానికి 1 గ్రాము చెప్పున కనీసం వీటితో కలుపుకోవడం, లేదా జీవశిలీంద్ర మందులైనటువంటి మనకి ట్రైకోడర్మా విరిడి ఉంది. ఇదైతే కనుక కిలో విత్తనానికి 10 గ్రాములు చెప్పున మనం విత్తన శుద్ధి చేసి, అంటే రేపు విత్తనాలు వేస్తామనగా ముందు రోజే విత్తనానికి ఈ మందులు కనుక పట్టించి కనుక వేస్తే మనకి శిలీంద్ర తెగులు చాలా వరకు తగ్గి పంటలో మొక్కలు చనిపోకుండా ఉండి తద్వారా దిగుబడి పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఖరీఫ్ వేరుశెనగలో ముఖ్యమైన సమస్య కలుపు. వర్షాల వల్ల కలుపును సరైన సమయంలో తీయలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కూలీల కొరత వల్ల మొదటి 30 రోజుల్లో కలుపు తీయలేని పరిస్థితి తలెత్తుతోంది. ఇటువంటి సమయంలో కలుపు మందుల వాడకాన్ని చక్కటి పరిష్కారంగా సూచిస్తున్నారు డాక్టర్ చిన్నమనాయుడు. ఒకటి విత్తనం వేసిన తర్వాత పదును ఉండేటప్పుడే పెండిమిథిలిన్ అనేటువంటి మందును 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు 200 లీటర్ల నీటిలో కనుక కలిపి మనం విత్తనాలు వేసిన వెంటనే కనుక పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు కలుపు నివారించబడుతుంది. ఒకవేళ అప్పుడు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ 20-25 రోజుల సమయంలో మనకి ఇమాజిత్ అని చెప్పేసి ఒక మందు ఉంది. పర్ష్యూట్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే కలుపు మనకి 80-85% వరకు కూడా కలుపు నివారించబడుతుంది. తదుపరి అవకాశం ఉంటే కనుక కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి 35-40 రోజుల సమయంలో కూలీలు దొరికితే కనుక గొప్పు తవ్వి మొక్క మొదలుకి కనుక మట్టి ఎగదొస్తే మనకు చాలా వరకు ఊడలు భూమిలోకి దిగి మరి దిగుబడి పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తప్పనిసరి కలుపు మందులు వాడడం, కూలీలు ఉంటే కనుక రెండవ గొప్పు చేసి మొక్క మొదలకి ఎగదొస్తే కనుక మనకి దిగుబడి చాలా వరకు పెరగడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు దృష్టి పెట్టాలి. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. మనకి వర్షాధారంగా వేసేది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎరువులు వేసినప్పుడు వర్షాలు పడితే మరి రొడ్డ అంటే చెట్టు ఎత్తుకు పెరుగుతుంది. కాబట్టి ఎరువులు తక్కువగానే వాడాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం చూసుకుంటే మనకి ఎకరాకు ఖరీఫ్లో మనకి వర్షాధారంగా వేసేటువంటి వేరుశెనగ పంటలో నత్రజని 8 కేజీలు అంటే సుమారుగా 16 నుంచి 18 కేజీల యూరియా రూపంలో వేసుకోవచ్చు. అలాగే ఎకరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక 2 బస్తాలు అంటే 100 కేజీల వరకు మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొటాష్ అయితే కనుక ఎకరానికి 30 నుంచి 35 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. వీటిలో వర్షాధారంగా వేసేటప్పుడు మొత్తం భాస్వరం అంటే 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చివరి దుక్కులోనే వేస్తాం. నత్రజని పొటాష్ ఏదైతే మనం సిఫార్సు చేసుకున్నాం అందులో సగం మొదటి దుక్కులో వేసుకోవడం. తదుపరి మొదటి గుప్పు అయిపోయిన తర్వాత కానీ లేదా కలుపు మందులు కొట్టిన తర్వాత 25-30 రోజుల సమయంలో మిగతా నత్రజని పొటాషియం కనుక వేసుకోగలిగితే సరిపోతుంది. వీలున్న రైతులు ఎవరైనా ఉంటే చివరి దుక్కులోనే మనకు 5 నుంచి 8 టన్నుల వరకు కూడా పశువుల గత్తాన్ని వేసుకుంటే మనకి ఈ పోషక లోపాలు కూడా తగ్గుతాయి. అన్ని రకాల పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. వేరుశెనగలో ఖరీఫ్లో జింక్ లోపం కూడా మనం అక్కడక్కడ గమనిస్తున్నాం. దీనికోసం ముందు జాగ్రత్తగానే ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ అనే మందుని చివరి దుక్కులో వేసుకోవడం ఒక పద్ధతి. ఒకవేళ చివరి దుక్కులో వేయలేని పక్షంలో మన పంట వేసిన తర్వాత మనకి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆకులు పసుపు అయిపోవడం, ఆకులు చిన్న బారిపోవడం, మొక్క పెరుగుదల తగ్గడం. లీటర్ నీటికి 2 గ్రాములు చెప్పున అంటే ఎకరానికి 200 లీటర్ల నీటికి 400 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి జింక్ లోపం కూడా సవరించబడుతుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఒకటి రకాల ఎంపికలోను కలుపు యాజమాన్యంలోను అలాగే ఈ ఎరువుల యాజమాన్యంలో కనుక సరైన జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే మనకు మంచి దిగుబడులు పెరిగేటువంటి అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎకరాకు 10 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పిన రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 నుంచి 20 బస్తాల దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది.